యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనాలు ధారావాహికలో 7వ భాగానికి యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రియ శ్రోతలారా, గత భాగాల్లో దాదాపు గత 6 భాగాల్లో మనం చెప్పుకున్నటువంటి విషాద యోగంతో పాటు సాంఖ్యయోగంలోకి ప్రవేశించే ముందు కూడా అర్జునుడు ఇంకా తీవ్రమైనటువంటి వేదన ఒత్తిడిని కనబరచడం వలన శ్రీకృష్ణ భగవానుడు ఇంకా లాభం అనుకొని తన అక్షయమైనటువంటి జ్ఞానరత్న భాండాగారం లోపల నుండి ఒక శ్లోకాన్ని, అంటే 2వ అధ్యాయం 3వ శ్లోకం అనే ఒక్క రత్నాన్ని మాత్రమే అర్జునుని ముందు ఉంచినాడు. నిన్నటి భాగం లోపల అది మనం తెలుసుకున్నాము. ఆ యొక్క శ్లోకం ఇది ఎలాగుందంటే, వైద్య పరిభాషలో చెప్పాలంటే అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న రోగికి, ఐసీయూ అంటాం, ఏమేమంటాం, మొత్తం మీద ఎమర్జెన్సీ కేర్ అంటాం, రోగికి వైద్యులు ఏం చేస్తారంటే అత్యంత శక్తివంతమైన మందునిస్తారు. అంటే డోజ్ అంటారు దానికి, ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు వాళ్ళంటే ఈ రోగికి ప్రాణాపాయం తప్పిపోయింది. ఎట్లాగో అట్లాగే ఈ 2వ అధ్యాయం 3వ శ్లోకంతో అర్జునునికి దాదాపు 50% పైగా మనసు ఒకే ఒక్క శ్లోకంతో కుదుట పడింది. ఎందుకంటే అంత గొప్ప మనిషి వెనుకున్నాడు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వెనుకున్నాడు. ఆ వెనుకున్నటువంటి వ్యక్తి శక్తివంతమైనటువంటి అభయం కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే ఇంకేం కావాలి, తన బలం ఏమిటిదో కూడా కొంచెం జ్ఞాపకం వచ్చినట్టుంది. వెనుకున్న పెద్ద మనిషి బలం కూడా, శ్రీకృష్ణ బలం కూడా జ్ఞాపకం వచ్చి 50% మనసు కుదుట పడిపోయింది అన్నట్టు. ఇది ఆ 2వ అధ్యాయం లోపల 3వ శ్లోకం యొక్క మహిమ. మనం శ్లోకాలని లోతుకెళ్ళి ఆలోచిస్తే చాలా పనికొచ్చేటువంటి విషయాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా అర్జునుడు యుద్ధములో మరణించబోయేవారు కౌరవులు వారే కాకుండా, పాండవులు కౌరవుల చింతనే కాకుండా దాదాపు అందరి గురించి ఆలోచించి తట్టుకోలేని దుఃఖానికి లోనైపోయినటువంటి సందర్భం మనకు ఆ అధ్యాయం లోపల, మొదటి అధ్యాయం లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలా దుఃఖం లోపల వెళ్ళిపోతాడు అన్నట్టు. ఈ 3వ శ్లోకం విన్న తర్వాత అది అమోఘమైనటువంటి పాశుపత రామబాణ దివ్య ఔషధం లాంటి ఆ మాట విన్న తర్వాత 4వ శ్లోకంలో అదంతా తొలగిపోతుంది. అంటే అందరి కొరకు ఆలోచించేటువంటి భావన తొలగిపోతుంది అన్నట్టు. తొలగిపోయి ఇక యుద్ధం తప్పది, జరగవలసిందో జరిగిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చి ఉంటాడు అర్జునుడు. అయినప్పటికైనా కానీ ఇంకొక బాధ ఆయనను వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక 2-3 గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడు. అందులోపల విద్యను తన కొడుకు కన్నా ఇంకా ఎక్కువ ప్రేమతో
అశ్వత్థామ ద్రోణాచార్యుని కొడుకు. ఆయన కొడుకు మీద ఉండే ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ ప్రేమతో ఉన్న విద్యనంతా ఎవరికి బోధించాడో అర్జునుడికి బోధించాడు ద్రోణాచార్యుడు. చాలా ప్రేమ ద్రోణాచార్యునికి అర్జునునికి ఉండేటువంటి గురు శిష్య ప్రేమ అది లౌకిక విద్యనైనప్పటికైనా కానీ ఏ గురువుకైనా కానీ చాలా తన విద్యను అట్లే పట్టేసుకునేటువంటి శిష్యుడు అంటే ఎక్కడ లేని అభిమానం ఉంటుంది అన్నట్టు. అదే రీతిగా ద్రోణాచార్యుడు అంటే అర్జునునికి అభిమానం, అర్జునుడు అంటే ద్రోణాచార్యుడు కూడా అభిమానమే. ఇక తర్వాత విద్యాగురువు అయినటువంటి ద్రోణుడు, పితామహుడైనటువంటి భీష్ముడు, 5 మంది పాండవులు 100 మంది కౌరవుల లోపల భీష్ముడు కూడా ఎక్కువ అభిమానించేటువంటి వ్యక్తి అర్జునుడు అన్నట్టు. భీష్మునికి అర్జునుడు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే సంతానం లోపల మనకు సంబంధించిన వాళ్ళ లోపల ఎవరైనా బాగా రాటుదేలినటువంటి వాళ్ళు ఉంటే అది ఉంటుంది, స్వాభావికంగా ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమే భీష్మునికి కూడా అర్జునునిపై ఉండడము. వీళ్ళతో పాటు ఇంకా కొందరు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అందులో మొత్తం వాళ్ళ గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నట్లుగా ఈ 4-5 శ్లోకాలలో అర్జునుడు వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే కొంతమంది దగ్గరికి వచ్చేసింది, అంటే పరిమితం అయిపోయింది. వేరే ఎక్కువ చింత చేయడం మానుకొని వీళ్ళ సంగతి ఎట్లా మరి వీళ్ళు అని 4-5 శ్లోకాలలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అర్జునుడు ఏమంటున్నాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషువే ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. కృష్ణ, భీష్ముడు ద్రోణులు ఇద్దరు కూడా పూజింపదగినటువంటి వారే. వంశముకు చాలా గొప్ప వ్యక్తి మహావీరుడైనటువంటి భీష్మాచార్యుడు తాత కాబట్టి పూజ్యనీయుడే. అన్ని విద్యలు నాకు ఎంతో మక్కువతో నేర్పినటువంటి గురువైనటువంటి ద్రోణాచార్యుడు కూడా నాకు పూజింపదగినటువంటి వాడే. వాళ్లపైనే బాణం వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముందు వాళ్లే ఉన్నారు మొత్తం మీద. యుద్ధం లోపల మొదటి యుద్ధము ఈ రకంగా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళపై బాణాలు వదిలి, వాళ్ళపైన బాణాలు వదలడం అంటే వాళ్ళు ఏమైపోతారంటే వేరే పక్కన పెట్టేస్తే వాళ్ళపైన బాణాలు వదిలేటువంటి పరిస్థితి నాకు వస్తే నేను ఎట్లా యుద్ధం చేయగలుగుతా అంటాడు అన్నట్టు. ఈ శ్లోకం చాలా సారగర్భితమైనటువంటి శ్లోకం అన్నట్టు. వ్యవహార ప్రపంచం లోపల ముందు వస్తుంది అదంతా మొత్తం మీద. నేను ఎట్లు యుద్ధం చేయగలను? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సంసారం లోపల కూడా మనకంటే పెద్ద అన్నలు ఉండవచ్చు, మనను కన్న తల్లి తండ్రి ఉండవచ్చు, లేక మనను పెంచి పోషించేటువంటి మేనమామ లాంటి వాళ్ళు ఉండొచ్చు, సమాజం లోపల గొప్ప కీర్తి ప్రతిష్టలు గల వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వాళ్ళతోనే ఘర్షణకు దిగే సందర్భాలు వస్తాయి. ప్రాపంచిక దృష్టి లోపల అది ఎవరు కూడా ఇష్టపడరు, సహించరు. అలాంటి పరిస్థితి ఇక్కడ అర్జునుడికి వచ్చింది అన్నట్టు. ఏం చేయాలో తోచదు. అటువంటి పరిస్థితి లోపల చాలా ఒత్తిడికి లోనైపోతాడు మనిషి. ఇంకేమంటున్నాడంటే, గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే హత్వార్థ కామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైనటువంటి గురువులు, ఎవరి గురువు వాళ్లకు గొప్ప మహానుభావుడే. ఎవరి వంశజుడు తాత వాళ్లకు మహానుభావుడే. వీళ్ళను చంపే బదులు వీళ్ళను చంపక, నిన్న అన్నట్లు వీళ్ళని చంపి ఏం అవసరం మనకు, వీళ్ళని చంపకుండా తప్పించుకొని బ్రతుకుకు భిక్షాటన చేసి బ్రతకడానికి కూడా నేను మంచిది అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని చంపిన తర్వాత మిగిలేది ఏంటిదంటే, మన వాళ్ళనే మనము నేల కూల్చి వాళ్ళ ఆ విజయం అంతా రక్తసిక్తమైన విజయంగా ఉంటుంది. ఆ విజయ దరహాసం అంతా మన హితచింతకులు, మన పెద్దలు, మన గురువులు
వాళ్ళ రక్తంతోనే తడిసి భోగభాగ్యాలు ధన సంపదలు ఏవైతున్నాయి కదా మనం అనుభవించవలసి ఉంటుంది. అంటే 4-5 శ్లోకాల లోపల ఇటువంటి ఆదర్శవంతమైన నీతివంతమైన మహోన్నత మానవీయ విలువలతో కూడినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు అర్జునుడు. ఇక తర్వాత 6వ శ్లోకానికి వచ్చేవరకే ఇంకా దిగొస్తాడు అన్నట్టు. సరే ఇక ఎందుకు ఏమనుకుంటాడో మనసులా, వీళ్ళు చాలా గొప్పవాళ్లే, మరి ఏమో జరిగేదేంటి ఏమనుకుంటాడు మనసు లోపల, ఇది తప్పదేమో. నచైతద్విద్మః కదరన్నో గరియో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇంకా స్టెప్ దిగి వస్తున్నాడు. సరే అది కూడా తప్పదేమో, మరి నేను వాళ్ళ ఇంటికి చంపడానికి పోవడం లేదు కదా, వాళ్ళు అన్నీ తెలిసి కూడా మన మీద ఇంత ప్రేమ ఉన్నప్పటికైనా వాళ్ళంతా మొత్తము దుర్యోధనుని పక్షం లోపలనే ఉన్నారు. మనం చేసేది ఏమున్నది, మనం ఆత్మరక్షణ చేసుకుంటున్నాం. వాళ్ళ మీద యుద్ధం అయితే ప్రకటించలేదు. మన ఆత్మరక్షణ ప్రత్యర్థుల నుంచి ఆత్మరక్షణకు మనం పూనుకుంటున్నప్పుడు దుర్యోధనాదుల దుష్టుల ద్వారా వాళ్ళ యుద్ధం ప్రకటించిన తర్వాత మనం ఆత్మరక్షణ కోరుకుంటున్నాము. అయితే దుర్యోధనునికి విజయం చేకూర్చే ఉద్దేశంతోనే వాళ్ళు యుద్ధం లోపల నిలబడరు అని నాదేం తప్పు, మళ్ళీ నేనైతే వాళ్ళకి చంపడానికి పోవడం లేదు కదా అని అక్కడి కూడా మనసుకు సమాధానపరుచుకున్న తర్వాత దాదాపు చచ్చిపోతారు బతికిపోతారు. ఆ మొదటి అధ్యాయం లోపల రోదన అనేది పరిసమాప్తమైనట్టు మనం భావించాలి. ఇక్కడ ఏమైంది, ఇంకొక స్టెప్కి వచ్చేస్తాడు. పైగా కృష్ణ, పైగా ఈ యుద్ధమున మనము గెలిచేదమో లేక వారే గెలిచేదరో చెప్పలేము. జయాపజయాల దగ్గరకు వచ్చేసాడు. చావులు అవన్నీ పోయినాయి అన్నాడు మొత్తమే. ఈ రెండింటిలో మనకి ఏది శ్రేయస్కరమో కూడా తెలియదు. ఎందుకంటే గెలిచిన మనకో వాళ్ళందరినీ ఓడించాలి, ఆ ఓడించడంలో ఎంతమంది చనిపోతారో తెలియదు. ఓడిపోయినామనుకో అంతమందిని మన గొప్ప వాళ్ళను చంపి విజయం సాధించడము శ్రేష్టమా, లేక ఓడిపోయినామనుకో అటువంటి బాధలన్నా తప్పిపోతాయి కదా. ఓడిపోతే నేను ఎలాగో భిక్షాన్నమైన తినడానికి సిద్ధమున్నా అంటున్నా, ఓడిపోతే పర్వాలేదు, నేను దేనికైనా సిద్ధమున్నా, ఓడిపోయిన తర్వాత ఎట్లనైనా బ్రతకడానికి సిద్ధమున్నా, నాకు రాజ్యంతో పని లేదని మొదలే చెప్పేసాను అన్నట్టు. గెలిచినామనుకో వీళ్ళ శవాల మీదకెళ్ళి నడుచుకుంటూ మనము వీళ్ళ రక్తసిక్తమైన భోగాలు అనుభవించాల్సి వస్తుంది. మనము ఎవరిని చంపి మనము జీవింపగోరమో చూడండి. ఇక్కడ ఎక్కడ మరణాల గురించిన చింత వదిలిపోతుంది. 6వ శ్లోకం లోపల జయ అపజయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడు. ఇంకా ఒక్క మాట లౌక్యానికి చెందినది ఏంటిదంటే, భీష్మ ద్రోణాదులు లాంటి గొప్పవారు మనను చూసి సంతోషపడాలి అని మనం అనుకుంటాం. ఎవరు మన విజయాన్ని ఎవరు చూసి భీష్మ ద్రోణాలు చూసి సంతోషపడాలని మనం అనుకుంటామో, ఈ యుద్ధం లోపల వాళ్ళే చనిపోతే ఇక మనను చూసి సంతోషపడేవారే ఉండరు కదా. ప్రపంచం లోపల కూడా మన తల్లిదండ్రి కానీ మన తాతలు కానీ మన వైభవము, మనం ఒక వైభవపేత స్థితి లోపలికి వచ్చే రాకముందే వాళ్ళు కనుక చనిపోతే చాలా మనకేమనిపిస్తుంది, మన వైభవాలు పెరుగుతున్న ఆస్తి అంతస్తులు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్న కొద్దీ మనకు కూడా ఓ మాట అనిపిస్తుంది, ఇంత మనం చేసినప్పటికైనా కానీ చూసి సంతోషపడే నా అన్నలు లేకపోయిరి, లేక నా తల్లిదండ్రులు లేకపోయిరి, నా తాతలు లేకపోయిరి, నా మామలు లేకపోయిరి, వాళ్ళు ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు అనేటువంటి ఒక భావన మనకు కూడా కలుగుతుంది అన్నమాట. అదే విషయం ఇక్కడ ఏమిటంటే, యుద్ధం లోపల
మనల్ని చూసి సంతోషపడేటువంటి వాళ్ళని ఎవరని అనుకుంటున్నామో ఆ భీష్మద్రోణాదులే చనిపోతే ఇక మనల్ని చూసి సంతోషపడేవారే ఉండరు కదా. అప్పుడు మన విజయానికి అర్థం ఉండదు కదా. అప్పుడు మన యొక్క విజయానికి ఏం అర్థం ఉంటుంది? ప్రపంచం లోపల తన వాళ్ళు సంతోషపడాలనే మనిషి చాలా అర్రలు చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితి వస్తుంది కదా. లేక ఒకవేళ మనమే ఓడిపోయామనుకో కృష్ణ, అప్పుడు మన బ్రతుకుకే అర్థం ఉండదు. ఓడిపోవడం అంటే చావడంతో సమానం, రెండు ఒక్కటే కదా కృష్ణ. గెలిస్తే మన వాళ్ళ గొప్పవాళ్ళ మహాత్ములను చంపి విజయం సాధించాలి, అది నాకు నచ్చడం లేదు. అలాగని ఓడిపోయినామనుకో ఇంకా ఘోరం, అది కూడా నాకు నచ్చడం లేదు. చావడం ఓడిపోవడం రెండు ఒక్కటే కదా కృష్ణ. అలాంటి మన పెద్దలే కదా భీష్మద్రోణాదులు మన ముందు యుద్ధానికి నిలిచి ఉన్నారు అంటూ అర్జునుడు ఈ రకంగా చెప్తా ఉంటాడు. ఇదంతా మొదటి అధ్యాయం నుండి చెప్పున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య స్థితి లోపల, అంటే వ్యవహారిక సత్తా అంటారు అన్నట్టు. మొత్తం మీద వ్యవహారిక సత్తా లోపల విషాదయోగం లోపల కూడా కనబరిచినటువంటి అభిప్రాయాలు, సాంఖ్యయోగం మొదటి కొంచెం ఒకటి రెండు శ్లోకాల లోపల కూడా ఆయన యొక్క మానసిక స్థితి, ప్రాపంచిక పరిభాష లోపల ఇదంతా మహోన్నత మానవీయ విలువలకు సంబంధించిందే, ఇదంతా కరుణా హృదయానికి సంబంధించిందే, ఇదంతా నైతిక విలువలకు సంబంధించిందే, ఏది కూడా తీసేయడానికి మొదటి అధ్యాయం చెప్పుకొని వచ్చిందంతా వ్యవహారపరంగా సామాన్య జ్ఞానం, ప్రపంచం బతికే జ్ఞానం లోపల చాలా విలువైన మాటలే. అర్జునుని ఏ ఒక్క మాట కూడా తీసివేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ దేశం నుంచి ఏ దేశానికి ఘర్షణ వచ్చినా ప్రపంచం లోపల మానవ ఇతిహాసం లోపల ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చి వినాశనం అనేటువంటిది అయితే ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. దాన్ని ఆ యుద్ధమును నివారించడానికి కొరకే అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నమే ఇక్కడ ఉద్విగ్న భరిత మానసము నుంచి అర్జునుడు చేసిండు. కాబట్టి ఏ మాట తీసివేయడానికి వీల్లేదు. 1945 లోపల అమెరికా వాళ్ళు జపాన్ మీద వేసినటువంటి బాంబులు ఏవైతున్నాయో హిరోషిమా నాగసాకి అనే 2 పట్టణాలు ధ్వంసం అయిపోయినాయి. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు, అణుశాస్త్రవేత్త, అణును కనుగొన్నది అతడే. అది చూసి చలించిపోయి నేను మహాపాపానికి ఒడిగట్టిన అనే అభిప్రాయాన్ని కూడా వచ్చిండన్నట్టు ఆయన మొత్తం మీద. నేనే గనక అణుశక్తిని ప్రపంచానికి కనిపెట్టి ప్రసాదించకపోతే ఈరోజు ఇంతటి ఘోరం జరిగేది కాదేమో. జంట నగరాలు 2, హిరోషిమా నాగసాకి. అట్లా చాలామంది ప్రపంచం లోపల మేధావులందరూ చలించిపోయినారు, బాధపడ్డారు. ఇది సామాన్యమైనటువంటి ప్రపంచం లోపల గొప్ప విషయమే. అర్జునుడు మాట్లాడినటువంటి మొదటి అధ్యాయం లోపల మాట్లాడినవన్నీ ఏవి తీసేయడానికి వీల్లేదు వ్యవహారికంగా. అయితే ఆత్మజ్ఞాన దృష్టిలో వీటి అర్థాలన్నీ వేరుగా ఉంటాయి. అదేంటిదో ముందు ముందు మనకు అవగతమవుతూ ఉంటుంది. అర్జునుని ఏ మాటను తీసి పారవేయకుండానే అన్నిటిని అంగీకరిస్తూనే ఈ సమయములో ఈ మాటలకు అర్థం లేదు అని చెప్పేసి జ్ఞానం యొక్క వైభవాన్ని వివరిస్తూ పోతుంటాడు అన్నట్టు. అయితే తర్వాత 2వ అధ్యాయము 7వ శ్లోకం చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు ఈ శ్లోకం లోపల ఉన్నాయన్నట్టు. ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి చాలా విలువైన మాటలు ఈ శ్లోకం లోపల ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి ఒక ఆధ్యాత్మిక రహస్యాలు ఇవన్నీ. కార్పణ్య 7వ శ్లోకం 2వ అధ్యాయం 7వ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది శ్లోకం. ఏమంటుండే ఇందు లోపల అంటే, ఏమప్ప నేను చెప్పవలసినంత చెప్పేసినా, నాకెంత తోస్తే అంత మాట్లాడిన, ఈ ఎటు చూసినా
వెనక నుయ్యి ముంగట గొయ్యి అన్నట్లు వదిలిపోవడానికి వీలేదు యుద్ధము. చేద్దామంటే ఇవన్నీ నాకు మనసు లోపల అనిపిస్తూ ఉన్నది, అంతా ఇట్లా చనిపోతారు కదా అని చెప్పేసి. కానీ ముందు నిలబడ్డటువంటి వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు చేసిన పనుల ప్రకారంగా వాళ్ళకు ఏ శిక్ష విధించినా తక్కువే. హృదయం దహించుకొని పోతున్నది. అన్నీ జ్ఞాపకం వస్తాయి. ద్రౌపది వస్త్రాపహరణము, లక్క ఇంటి దహనము, మాయా జూదము, ఇవన్నీ ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేయకపోవడం ఏంటిది మొత్తం మీద అని ఒకవైపు, చేసిన తర్వాత కలిగే అనర్థాలు, ప్రాణహానులు ఏవైతున్నాయి ఇదొక రకంగా. కాబట్టి ఇక్కడ మైండ్ అనేటువంటిది, అర్జునుని యొక్క మానసం అనేటువంటిది ఇంకా ఏం ఆలోచించాలనో తెలియని పరిస్థితి లోపల ఇక్కడ ఏమంటాడు, కృష్ణ కృపణత్వము అంటే ఆత్మజ్ఞాన శూన్యత. నాకంతా అను దోషంచే కొట్టబడిన వాడనగుటచే ధర్మ విషయమైన సందేహము కలిగి మిమ్ములను అడుగుచున్నాను. ఏది నిశ్చయంగా శ్రేయస్కరమో దాన్ని చెప్పుడు. నేను మీకు శిష్యుడను, శరణు పొందిన నన్ను ఈ ప్రకారంగా నడుచుకొనుము అని శాసింపుము. 7వ శ్లోకం యొక్క తాత్పర్యం చూడండి. జగదేక వీరత్వము ఏదైతే అర్జునుడికి ఉన్నదో, జగదేక వీరుడు ఆ స్థితిని తనకు తానే శూన్య స్థితి లోపల తీసుకొని పోతున్నాడు అన్నట్టు. ఉన్న సత్యాన్ని విశదీకరిస్తున్నాడు. తన యొక్క మొత్తం ఇక్కడ మొత్తం మీద వ్యవహారం అంటే, ఈ శ్లోకం తీవ్ర జ్ఞాన జిజ్ఞాస గల స్థితిని వివరిస్తుంటుంది ప్రతి మనిషి లోపల కూడా. ఎవరికైతే తీవ్రమైనటువంటి ఆత్మజ్ఞాన జిజ్ఞాస ఉంటుందో వాళ్ళ లోపల నుంచి ఈ మాటలన్నీ తనకు తాను దొర్లి బయటికి వస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే జ్ఞాన జిజ్ఞాసువుకు తగిన పరిపూర్ణ తత్వంతో సమరసమైనటువంటి సద్గురువులు లభిస్తారో, ఈ మనిషి శిష్యం లోపల అతి తీవ్రమైన ముముక్షుత్వం అంటే జిజ్ఞాస ఉండాలి. నేను ఆత్మజ్ఞానాన్ని పొంది తీరుతా అని చెప్పేసి ఆ దాన్ని భర్తీ చేసేటువంటి మహాపురుషులు కూడా ఆయనకు లభించాలి. అప్పుడు అతడి ముందు శిష్యుడు ఎలా మాట్లాడాలో తెలిపే శ్లోకం అన్నట్టు ఇది. దీంట్లో ఏమన్నది అర్థము, ఏమంటున్నాడు దీని సారాంశం సంక్షిప్తంగా చెప్పాలంటే, కృష్ణ నాకున్నది ఎంత చాలా గొప్ప ముందొస్తుంది విషయము. జగదేక వీరుడైనా కానీ, అన్ని రకాల లోకజ్ఞానం ఉన్నప్పటికైనా కానీ, ఇప్పుడు ఏమంటున్నాడు, నాకున్నది అమావాస్య చీకటిని పోలిన అజ్ఞానం. కృష్ణ ఈ పరిస్థితిని విశ్లేషించుకొని అడుగు ముంగడికి వేసేటువంటి జ్ఞానము నాకు లేకుండా పోయింది. ప్రస్తుతము నాకున్నది అమావాస్య చీకటిని పోలినటువంటి అజ్ఞానం నాకున్నది. మీకున్నదేమో పౌర్ణమి చంద్రుని లాంటి సుజ్ఞానం. చూడండి ఇక్కడ చాలా ఊకేనే మాకు ఫలానా గురువు ఉన్నాడు, మేము ఫలానా గురువుకు శిష్యులం అని అంటాం. కానీ ఆ సద్గురువులు దొరికిన తర్వాత శిష్యుని లోపల ఉండవలసిన లక్షణం ఏమిటిదంటే, తనకి ఎంత తెలిసినా కానీ ఆ తెలివి పనికిరానప్పుడు పనికొచ్చేటువంటి తెలివి పరుల ముందు, జ్ఞానుల ముందు ఈ మాటను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నాకున్నది అజ్ఞానమే, సద్గురువులైన మీకున్నది సుజ్ఞానమే. కాబట్టి ఇది కన్క్లూజన్, ఈ రెండింటికి ఫైనల్ కన్క్లూజన్ కావాలి. ఇంకా కొంచెం నాతో ఉన్నది, నేను అది చెప్పలే ఇది చెప్పలే అనే మాట కాదు. కంప్లీట్ సరెండర్నెస్, శరణాగతి. ఆ తర్వాత ఎవరి ముందు మనం కూర్చున్నామో విశ్వాసం ఉండాలి. ఈతడికి నాకు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సత్తా ఇతని లోపలనే విశ్వాసం ఉండాలి. నాకు ఉన్నది అజ్ఞానం అనేటువంటి ఒక నిగర్వ స్థితి ఉండాలన్నట్టు. రెండు అయిపోయినాయి. అటువంటి అప్పుడు రెండు కలిసినప్పుడు ఇంకా లైట్ పడవలసిందే కదా, న్యూట్రల్ ఫేజ్ కలిసినప్పుడు. కాబట్టి
మీకుండేటువంటి జ్ఞానాన్ని నేను ఖచ్చితంగా పొందదలుచుకున్నా కాబట్టి నేను మీకు శిష్యుని అయితా. ఆ తర్వాత ఆ శిష్యుని అయిన తర్వాత మీ జ్ఞాన ప్రాప్తి తర్వాత మీ ఆదేశమే నాకు శిరోధార్యం. నాకున్నది అజ్ఞానము, మీకున్నది సుజ్ఞానము, కాబట్టి నేను శిష్యుని అయితా. మీ జ్ఞానం తదుపరి మీ ఆదేశమే నాకు శిరోధార్యము అనేటువంటి పరిస్థితి లోపలికి వచ్చేసిన అన్నట్టు. ఇది ఏ శిష్యునికైనా ఖచ్చితంగా ఉండవలసినటువంటి పరిస్థితి అన్నట్టు. ఇది మొత్తం మీద ఇట్లాంటిది లేకపోతే ఇంకా మనం జ్ఞానం దొరకడం కష్టం అన్నట్టు. ఇది ఆత్మజ్ఞాన పిపాసి అయిన శిష్యునకు మరియు బ్రహ్మీ స్థితి ఎందున్న సద్గురువుకు మధ్యన ఉండే అన్యోన్య సంబంధం అన్నట్టు. ఇలాగే మనం ఉంటే, మనం కూడా ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తితో మనం ఉంటే సద్గురువే మన చెంతకు వస్తాడు. చాలా చరిత్ర లోపల ఇటువంటి విషయాలు ఉన్నాయి. ఎక్కడి నుంచో మన ఇంటికి వస్తాడు, ఇలా సందేహం లేదా మనము వెదకగా సద్గురువు దొరికి ఖచ్చితంగా దొరికి తీరుతాడు మనకు. ఇది ఆధ్యాత్మిక రహస్యం అన్నట్టు. ఈ రోజు లోపల చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మంచి గురువులే లేరు అనే మాట మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. మంచి గురువులో కొదవలేదు, మంచి గురువులు చాలా ఉన్నారు. అసలు నీ మానసము మంచిగా ఉందా, నీకు ఆధ్యాత్మిక చింత ఉందా? ప్రతి ఒక్కడు గురువు దగ్గరికి పోయేది ఏమిటి కొరకు పోతాడు? కేవలం ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఇదే దృష్టితో వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ రెండు కూడా పురుష ప్రయత్నము ప్రారాబ్ధానికి లోబడి ఉన్నాయి. అది పురుష ప్రయత్నంలో ఎంతవరకు సఫలం ఉన్నావు, పురుష ప్రయత్నం యొక్క అర్థం నీకు తెలిసిందా? ఒకటి. రెండవది ఏంటిదంటే, ప్రారాబ్ధం ఏముంది నీ పూర్వజన్మ కర్మ నీకు అది కూడా తెలియదు. అది అసలే తెలియదు, ఎవరికి తెలియదు. పురుష ప్రయత్నం అనేటువంటిది, ఆ పురుష ప్రయత్నం అనే పదానికి సరిపడా ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావా లేదా, ఇదొక విషయం అన్నట్టు. ఈ రెండింటి మీదనే మనకు ఆపదలు పోవడము, సంపదలు రావడము, సంపదలు పోవడము, ఆపదలు రావడము ఆధారపడి ఉంటుంది అన్నట్టు. కానీ మనం అది అర్థం చేసుకోకుండా ప్రతి గురువు దగ్గరికి పోయినా, ప్రతి దేవుని దగ్గరికి పోయినా ఇవి రెండు ఆపదలు పోవాలి, సంపదలు రావాలంటూ ఉంటాం అన్నట్టు. కాబట్టి వాళ్లకు మంచి గురువులు ఉన్నా ఏం పనికి వస్తారో వాళ్ళకి చెప్పండి. ఆత్మజ్ఞానం బోధించేటువంటి గురువులు ఈ సిద్ధులు రిద్ధులకు అతీతంగా కేవలం పరిపూర్ణ బ్రహ్మీ స్థితి లోపల ఉండేటువంటి వాడు, సర్వముఖల విధం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, ఇటువంటి మహావాక్యాల లోపల లీనమై ఉన్నటువంటి గురువుల విలువ ఆపదలు పోవాలి, సంపదలు రావాలి అనేటువంటి అర్థార్థులకు ముందు గురువున్న అర్థం కాదు. ఎట్లా అర్థం కాదంటే చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారు. చాలా 75 ఏళ్ల వయసు అర్జునుంది, 87 ఏళ్ల వయసు శ్రీకృష్ణుడు ఉన్నప్పటికైనా కానీ ఆ సందర్భమే ఎప్పుడు రాలేదు కదా. సందర్భం వచ్చింది ఇప్పుడు, ఇది లెక్క. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం. ఇక నా స్థాయి కూడా నన్ను ఉద్ధరించలేక పోతున్నట్లు ఇంతటి ఉన్నప్పటికైనా కానీ ఇంకొక శ్లోకం లోపల చెప్తున్నట్టే, నేను ఎంత గొప్ప స్థాయి లోపల ఉన్నప్పటికైనా కానీ ప్రస్తుత విషమ సంకట పరిస్థితి లోపల నుండి నాకు ఉద్ధారం ఎలా జరుగుతుందో తెలియడం లేదు. ఉద్ధరించలేకపోతున్నట్లు వివరిస్తాడన్నట్టు కృష్ణుని ముందు అర్జునుడు. 2వ అధ్యాయం 8వ శ్లోకం. ఈ శ్లోకం చాలా కీలకమైనటువంటి శ్లోకము. వీటి యొక్క వివరాలు ఎట్లా ఉంటాయంటే ముందు వస్తాయి ఇవన్నీ. నహి ప్రపశ్యామి, 8వ శ్లోకం, 2వ అధ్యాయం 8వ శ్లోకం. అర్జునుడు ఎలాంటి ఆత్మన్యూనత భావంకు లోను కాకుండా, ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అభిమానానికి లోను కాకుండా, అహంకారానికి లోను కాకుండా తన స్థాయి ఏది ఉందో అది శ్రీకృష్ణునికి వివరిస్తున్నాడు 8వ శ్లోకం లోపల. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యత్ శోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణం అపిచాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్, నేను కృష్ణ, నేను
కనుగొనజాలకున్నాను. ఏంటిదది? యత్ శోకముచ్ఛోషణమింద్రియాణం, ఏ శోకమైతే నా ఇంద్రియ మనంబులను అరగదీస్తూ ఉందో అటువంటి విముక్తి మార్గం ఏదైతుందో, ఈ దుఃఖం లోపల నుంచి బయటపడేటువంటి మార్గం ఏదైతుందో, నా ఇంద్రియ మనంబులను అరగదీస్తున్నటువంటి పరిస్థితి లోపల నుంచి ఎట్లా బయటపడాలనేటువంటి విషయము నేను కనుగొనజాలకున్నాను. ఇది బలహీనతను వివరించినటువంటి పాదాలు 2. ఇంకా 2 పాదాల లోపల తన వైభవాన్ని వివరిస్తూ ఉన్నాడు అన్నట్టు. నేను మామూలు మనిషినైతే కాను, కానీ నా యొక్క గొప్పతనం అంతా ఇప్పుడు దాని ద్వారా నేను నా మనసును అదుపు లోపల తీసుకొని ఈ దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి లోపల నేను లేను అని చెప్తూ తన యొక్క వైభవం ఎట్లా అవాప్య భూమా వసపత్న వృద్ధం ఏమంటున్నాడు, నేను ఈ భూమండలం యొక్క ఏక చక్రాధిపత్యాన్ని కూడా పొందగలుగుతా. రాజ్యం సురాణం అపిచాధిపత్యం, ఇంద్రుని వరపుత్రుడు కాబట్టి సగర్వంగా చెప్తున్నాడు. ఆయన వరపుత్రుడే కాబట్టి నేను ఇంద్ర పదవిని పొందాలంటే 100 అశ్వమేధ యాగాలు చేసేటువంటి శక్తి కూడా నాకున్నది. ఆ రకంగా ఇంద్ర పదవిని పొందే యోగ్యత కూడా నాకు ఉన్నది. భూమండలం అయితే మామూలు ఏకచక్రాధిపత్యం వహించడం పెద్ద విషయం కాదు. అంత గొప్ప సామర్థ్యం నీలాంటి వాళ్ళు వెనుకున్నప్పుడు నాకు ఉన్నదని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఏది కూడా నా మనసు శత్రువై నన్ను పీడిస్తున్న పీడన లోపల నుంచి బయటపడేటువంటి మార్గము ఈ నా వైభవము ద్వారా నేను కనుగొనజాలకున్నాను అంటున్నాడు అన్నట్టు. చూడండి, ఇక్కడ మనము ఆధ్యాత్మికము అనే వరకు అదేదో చులకనగా భావిస్తాం. గురువులు పనిలే బాటలే, వాళ్ళు ఏమో చెప్తుంటారు, ఏమో వింటుంటారని. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మంచి ఆధ్యాత్మిక సభ జరుగుతుంటే రాజకీయ నాయకులు మంత్రులు వచ్చి ఇట్లా పోతారు, ఏ కచరం పట్టి అనుకుంటారో ఏమనుకుంటారో, మేము చాలా పని వాళ్ళమని చెప్పేసి. కానీ చూడండి, ఇక్కడ ఎంత పనివాడు అర్జునుడు, ఎంత గొప్పోడు అర్జునుడు. ఇక్కడ తన విషయాన్ని తాను వివరించి చెప్తున్నాడు. ఇది నిజమని నమ్మడానికి కారణాలు కూడా ఏమున్నాయంటే, మహాభారత యుద్ధం తర్వాత విజయులైంది పాండవులే. ఆ విజయం లోపల వెన్నెముకలాగా పనిచేసినటువంటి వాడు అర్జునుడే. అర్థమైందా? ఇప్పుడు గ్రామ సర్పంచ్కు ఎన్నికైనటువంటి వాడు మన మాటినాడు, ఈ యొక్క మెంబర్కి ఎన్నికైనటువంటి వాడు మనడు. చాలా పెద్ద స్టైల్, పెద్ద ఫోజ్ ఉన్నాయంతా. నాకు ఇక మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళ మాట అయితే వేరే అన్నాడు. మొత్తం మీద ప్రధానమంత్రులు వీళ్ళందరూ ఇంకా మనకు అందుబాటులో ఉండరు. వాళ్ళు ఈ ఆధ్యాత్మికం అంటే ఏదో టైంపాస్గా, పోకపోతే ఏమనుకుంటారో, హిందువులం కాదనుకుంటారో, ఏమనుకుంటారో, భక్తి లేదనుకుంటారో, ఇటువంటి భావనలు ఉంటాయి. కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి. గీతామృతం, గీతాబోధ జగదేక వీరుడైన అర్జునునికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా పెద్ద పనోళ్లే. యుద్ధం చేయడానికి సన్నద్ధమైనటువంటి అర్జునుడు సామాన్యుడు కాడు, రాజకీయం లోపల పరాకాష్ఠను అందుకున్నటువంటి వాడు. శ్రీకృష్ణుడు వ్యూహ రచన చేసి పాండవులకు ఏ రకంగా విజయం చేకూర్చాలి, దుష్టులను ఎలా సంహరించాలనేటువంటి ఒక పెద్ద ప్రపంచ యుద్ధానికే వ్యూహకర్తగా ఉన్నటువంటి కృష్ణుడు. ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది విషమ సంకట పరిస్థితి లోపల ఇద్దరి మధ్యలో జరిగినటువంటిది భగవద్గీత ఉపదేశం. ఇది రాజకీయ నాయకులకు ఎంతో ఉపయుక్తమైనటువంటి గ్రంథం. కానీ వాళ్ళు అస్సలే లెక్క పెట్టినరు. స్వాతంత్ర సమరం లోపల చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి మన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా అంత టైం ఇవ్వరు, లెక్క పెట్టరు. వాళ్ళ ఇళ్ళు ఏం చదువుకుంటారో దేవుడు ఎరుగు. ఈ రకంగా మనకు మనం ఆలోచించుకోవాలి, మన స్థాయి ఏంటిది. మనకు అంత గొప్ప స్థాయి లోపల ప్రాపంచిక వైభవాన్ని సంతరించుకున్నటువంటి వాడు, దేవతల వరాల ద్వారా శివుని మెప్పించి పాశుపతాస్త్రం తీసుకున్నటువంటి వాడు, సాక్షాత్ శ్రీకృష్ణుణ్ణి తన రథసారథిగా ఉంచుకున్నటువంటి అర్జునుడి ముందు ఈ రాజకీయ నాయకులు ఆలోచించాలన్నట్టు, ఏ పార్టీ వాళ్ళనేటువంటిది. ఇట్లా మనం ఆలోచించుకుంటే కొంచెం జ్ఞానం ఎడల ఆసక్తి పెరిగిపోతుంది మనకు.
ఈ 2వ అధ్యాయం 7-8 శ్లోకాలు ఎట్లున్నాయంటే భగవద్గీత అనే బ్రహ్మజ్ఞాన అనుభవం లోపలికి, భగవద్గీత ఏంటిదంటే బ్రహ్మజ్ఞాన అనుభవంతో నిండి ఉన్నటువంటి ఒక సముద్రం లాంటిది. ఈ అనుభవంలోకి ప్రవేశించే సింహద్వారం లాంటివి ఈ 2 శ్లోకాలు అన్నట్టు. 7-8 2వ అధ్యాయం లోపల సాంఖ్యయోగం లోపల ఈ 2 మనకు బాగా అర్థమైతే కానీ ముంగడ భగవద్గీత అనుభవం లోపల రావడానికి అవకాశం లేదు. కాబట్టి సింహద్వారం లోపల ప్రవేశిస్తే కానీ రాజభవనం లోపలికి ఎట్లయితే పోతామో, లేక ఆలయం లోపలికి ఎట్లయితే ప్రవేశిస్తామో, అట్లాగే 7-8 శ్లోకాలు చాలా ఆసక్తికరమైనటువంటి శ్లోకాలు. ఈ స్థితి మనకు లేకపోతే ముందు బ్రహ్మజ్ఞానం అనుభవం లోపలికి రావడం అసాధ్యము. ఏదో తెలిసినట్టే ఉంటుంది కానీ అనుభవం లోపలికి రాదు. కాబట్టి ఈ భగవద్గీత అనే బ్రహ్మ జ్ఞాన అనుభవంలోకి ప్రవేశించే సింహద్వారాలు లాంటివి ఇవి. అర్జునుని ఈ స్థితి మనకు రాకపోతే పెద్దల ద్వారా మనం విన్నది, పుస్తకాల ద్వారా మనం చదివిందంతా పైనే ఉంటుంది, వాచారూపకంగా ఉంటుంది తప్ప అనుభవం లోపలికి రాదు. జ్ఞానం పొందాలన్న తీవ్ర పరితాపమే మనిషిని ఇలాంటి స్థితి లోపల తీసుకుపోతే 7-8 శ్లోకాల లోపల ఉండే అర్జునుని యొక్క స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితి లోపల పోయి నిరభిమానం, నిరహంకారం అనే స్థితి లోపల పోయిన తర్వాత అప్పుడు జ్ఞానము, దాని యొక్క అనుభవం మనకు రావడానికి సాధ్యం ఉంది. ధన్యవాదాలు. ఈ భాగం మీకు నచ్చినట్లయితే చాలామందికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి, జ్ఞానం అనేటువంటిది ఎవరో పెద్ద పెద్ద టీవీ లోపల వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుందనే భ్రమ లోపల నుంచి బయటికి రావాలి మీరు. జ్ఞానము ఎవరి దగ్గరున్నా ఎట్లున్నా అది యోగ్యమైందుంటే తరతమ భేదాలు, ఆ వైభవము ఉన్నది లేనిది పక్కకు పెట్టి మనం వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా అద్భుతమైన విషయాలు ముందు వస్తాయి. ఈ 2 శ్లోకాల గురించి చాలా టైం తీసుకుంటుంది కానీ అదేంటిది వీడియో పెద్ద కాకుండా ఎక్కడికక్కడ కొంచెం ఆలోచించడానికి మీకు కూడా అవకాశం ఉంచి ఈ సంక్షిప్తంగా ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు.